గైస్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేసీజీ. మనమైతే ప్రస్తుతానికి ప్రయాగ్రాజ్లోని సెక్టర్ నంబర్ 6లో అయితే ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెనుక మొత్తం అయితే బెడ్స్ ఉన్నాయి. ఈ బెడ్స్ని ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో అయితే ఎలాంటి ఆప్షన్ లేదు. ఇవి ఎక్కడ ఉన్నాయి, వీటి లొకేషన్, వీటిని ఎలా బుక్ చేసుకోవాలి, వీటి ప్రైస్ డీటెయిల్స్ అయితే మొత్తం చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రయాగ్రాజ్లో మొత్తం 25 సెక్టార్స్ ఉన్నాయి. అందులో మనం సెక్టార్ 6 నుండి 10 వరకు ఉన్న జన ఆశ్రయస్థల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సెక్టార్ నంబర్ 6లో 2 జన ఆశ్రయస్థాలు ఉన్నాయి. అందులో మొదటిది నాగవాసుకి టెంపుల్ దగ్గరలో ఉంది. ఇందులో 250 బెడ్స్ ఉన్నాయి. ఇలాంటివి 3 నిర్మించారు. ఒకే ప్లేస్లో మొత్తం 750 బెడ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు సెక్టార్ నంబర్ 6 రెండవ జన ఆశ్రయస్థాల దగ్గర ఉన్నాము. ఇది లక్ష్మీద్వార్ దగ్గరలో ఉంది. సెక్టార్ నంబర్ 6లో రెండవది లక్ష్మీద్వార్ దగ్గరలో ఉంది. యాక్చువల్గా ఇందులో ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు. ఇందులో 250 బెడ్స్ అయితే ఉన్నాయి. ఇలాంటివి 2 నిర్మించారు. ఇక్కడ మొత్తం 500 బెడ్స్ ఒకటే దగ్గరలో ఉన్నాయి. మనం ఇప్పుడు సెక్టార్ నంబర్ 7 సూర్యద్వార్ దగ్గర ఉన్నాము. ఈ సెక్టార్లో కూడా చాలా బెడ్స్ అయితే ఉన్నాయి. ఈ సూర్యద్వార్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇది అయితే సెక్టార్ నంబర్ 7 వస్తుంది. అండ్ ఈ రోడ్డుకి ఇటువైపులా సెక్టార్ నంబర్ 8 అయితే వస్తుంది. ఈ 2 సెక్టార్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయో ఇప్పుడు కనుక్కుందాం. ఇది సెక్టార్ నంబర్ 7లో ఉన్న బెడ్స్. ఇందులో 250 బెడ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని పక్కన కూడా ఇంకా 250 బెడ్స్ ఉన్నాయి. మొత్తం ఈ 7 సెక్టార్లో 500 బెడ్స్ ఉన్నాయి. ఇది సెక్టార్ నంబర్ 8లో ఉన్న బెడ్స్. ఇందులో కూడా మొత్తం 500 బెడ్స్ అయితే ఉన్నాయి. ఇది సెక్టార్ నంబర్ 7కి ఆపోజిట్లోనే ఉంది. ప్రతి సెక్టార్లో ఇలా జన్ ఆశ్రయస్థల్ అని అయితే ఉంటుంది. ఇందులోనే మనం ఆధార్ కార్డ్ ఇచ్చి రూమ్ బుక్ చేసుకోవాలి. మనం అయితే ఇప్పుడు సెక్టార్ నంబర్ 9 కలజ్వార్ దగ్గర అయితే ఉన్నాము. ఈ సెక్టార్ 9లో 2 జనాశ్రయస్థల్స్ అయితే ఉన్నాయి. సెక్టార్ నంబర్ 9 ఫస్ట్ జనాశ్రయస్థల్. గైస్, ఇది సెక్టార్ నంబర్ 9లో ఉన్న జన ఆశ్రయస్థల్. ఇందులో మొత్తం 250 బెడ్స్ ఉన్నాయి. ఇది సెక్టార్ నంబర్ 9లో ఉన్న జన ఆశ్రయస్థల్ ఆఫీస్. మనం మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం కాబట్టి మధ్యలో టీ బ్రేక్ అయితే తీసుకున్నాను. ఇది సెక్టార్ నంబర్ 9లో ఉన్న రెండవ జన ఆశ్రయస్థల్. ఇది కలజ్వార్ లోపల ఉంది. ఇందులో 3 టెంట్ హౌస్లు అయితే ఉన్నాయి. సెక్టార్ నంబర్ 9లో రెండవ జనాశ్రయస్థల్లో ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ ఇంకా వర్క్ నడుస్తుంది. దాదాపు ఇందులో 750 బెడ్స్ అయితే ఉన్నాయి. మీరు సెక్టార్ నంబర్ 9కి వస్తే ఇక్కడ చూడటానికి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. మిస్ అవ్వకండి. ఇది సెక్టార్ నంబర్ 10లో ఉన్న జన ఆశ్రయస్థల్. వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. గైస్, ఇది లాస్ట్ సెక్టార్. ఇది సెక్టార్ నంబర్ 10. ఇందులో మొత్తం 250 బెడ్స్ అయితే ఉన్నాయి. దీని లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్క సెక్టార్లోని జన ఆశ్రయస్థల్లో బాత్రూమ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి. యాక్చువల్గా ఇందులో బెడ్ ప్రైస్ అయితే ఇంకా ఏం అనౌన్స్ చేయలేదు. దాదాపు 100 రూపాయల నుండి 200 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. వీటిని ఆఫ్లైన్లోనే వచ్చి బుక్ చేసుకోవాలి. వీటి లొకేషన్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం.